మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడ్చల్ జిల్లా మాజీ మంత్రి మల్లారెడ్డికి భారీగా షాక్ తగిలింది. మేడ్చల్ మల్కాజ్గిరికి చెందిన 19 మంది బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. చామకూర మల్లారెడ్డి, మలిపెద్ది సుధీర్ రెడ్డిల మధ్య విభేదాలతో 19 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి వస్తున్నట్లు సమాచారం. తన సొంత నియోజకవర్గం మేడ్చల్లోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 19 మంది కార్పొరేటర్లు అసమ్మతితో ఉన్నారు. దీంతో మేయర్ మేకల కావ్య ఒంటెద్దు పోకడలకు సొంత పార్టీ కార్పొరేటర్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్ అవిశ్వాస తీర్మానం ఇచ్చి వైజాగ్ టూర్కు వెళ్లినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మేడ్చల్ జిల్లా మాజీ మంత్రి మల్లారెడ్డికి భారీ షాక్ తగిలింది. మేడ్చల్ మల్కాజ్గిరికి చెందిన 19 మంది బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. ఇక చామకూర మల్లారెడ్డి, మలిపెద్ది సుధీర్ రెడ్డిల మధ్య విభేదాలతో 19 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి వస్తున్నట్లు సమాచారం. తన సొంత నియోజకవర్గం మేడ్చల్లోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 19 మంది కార్పొరేటర్లు అసమ్మతితో ఉన్నారు. దీంతో మేయర్ మేకల కావ్య ఒంటెదు పోకడలకు సొంత పార్టీ కార్పొరేటర్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చి వైజాగ్ టూర్కి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? ప్రియా, మాజీ మంత్రి మల్లారెడ్డికి అయితే భారీ షాక్ తగిలింది. 19 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే ఇటు 19 మంది కార్పొరేటర్లు కూడా వైజాగ్ టూర్ కు వెళ్లిపోయారు. ఇటు మేయర్ మేకల కావ్య ఒంటెత్తు పోకడలకు నిరసిస్తూ వాళ్ళు సొంత పార్టీ కార్పొరేటర్లే మేడ్చల్ జిల్లా కలెక్టర్ కి అయితే అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. దీంతో ఇటు మేకల కావ్యపై అయితే అవిశ్వాసం ప్రవేశపెట్టిన నేపథ్యంలో మేకల కావ్య అవిశ్వాసం ఎదుర్కోబోతున్నారు. దీంతో ఈ యొక్క కార్పొరేటర్లందరూ కూడా కొత్త మేయర్ ను ఎన్నుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆ దిశగా ఇటు కాంగ్రెస్ నేతలతో కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. మరొక వైపు అయితే ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి 19 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి మాత్రం మాజీ మంత్రికి మల్లారెడ్డికి అయితే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డికి, అదేవిధంగా మాజీ మంత్రి మల్లారెడ్డికి ఇద్దరికి కూడా గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఇద్దరికి కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మలిపెద్ది సుధీర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం జరిగింది. దీంతో మలిపెద్ది సుధీర్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ అయితే ఖాళీ చేయించేటువంటి పనిలో ఉన్నారు. ఇప్పటికే మల్లారెడ్డికి సంబంధించినటువంటి ప్రధాన అనుచరులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకైతే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటు జవహర్ నగర్ మున్సిపాలిటీలోనే మున్సిపల్ కార్పొరేషన్ లోనే కాకుండా ఇటు ఈ మేడ్చల్ కు సంబంధించినటువంటి నియోజకవర్గంలో భారీ వలసలను అయితే కాంగ్రెస్ పార్టీలోకి ప్రోత్సహిస్తున్నారు మలిపెద్ది సుధీర్ రెడ్డి. ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డికి అయితే ఇటు భారీ షాక్ కలిగేటువంటి అవకాశం కనపడుతోంది. ఇప్పటికే ఈ 19 మంది వైజాగ్ టూర్ నుండి రాగానే అవిశ్వాస తీర్మానాన్ని ఇప్పటికే నోటీస్ ఇచ్చినందున ఆ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కొత్త మేయర్ ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీలోకి మూకుమ్మడిగా రావడానికి అయితే ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే ఈ 19 మంది కార్పొరేటర్లు ఎందుకని పార్టీ మారడానికి గల కారణాలు ఏంటి? ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత మేయర్ మేకల కావ్య తాను ఒంటెత్తు పోకడలకు పోతుందని చెప్పేసి పార్టీలో కార్పొరేటర్లను గౌరవించడం లేదని చెప్పేసి మిగతా వాళ్ళకు కనీసం కూడా ఇటు పనుల విషయంలో కానీ ఏ విషయంలో కూడా వ్యక్తిగతంగా కూడా గౌరవించేటువంటి పరిస్థితి కనబడడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. మరొక వైపు ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కూడా వీళ్ళందరూ ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇటు పనులు కానీ ఇవన్నీ ఇబ్బంది అయితే అని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీంతో ఇటు ఇప్పటికే గతంలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోవడము, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆయన టచ్ లో ఉండడంతో ఆయన నేతృత్వంలో కార్పొరేటర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి డివిజన్లను అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. దీంతో ఇటు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి అయితే ఏర్పాట్లు చకచకా చేసుకుంటా ఉన్నారు. అండ్ అలాగే రాంబాబు, ఇటు మల్లారెడ్డికి అటు సుధీర్ రెడ్డికి ఇరువురి మధ్యలో ఉన్న వివాదాలు ఏంటి? వాటికి అసలు కారణాలు ఏంటి ఆ విభేదానికి? అంటే మాజీ మంత్రి మల్లారెడ్డికి మలిపెద్ది సుధీర్ రెడ్డి మేడ్చల్ జిల్లాలో అంటే మేడ్చల్ నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. 2014లో ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత మలిపెద్ది సుధీర్ రెడ్డి కూడా నియోజకవర్గంలో మంచి పేరున్నది, నియోజకవర్గం మీద కూడా పట్టు సాధించినటువంటి వ్యక్తి. కానీ
అనూహ్యంగా మల్లారెడ్డికి ఎమ్మెల్యే ఇవ్వడమే కాకుండా 2018లో మంత్రిని కూడా చేయడంతో ఇటు స్థానిక ఎమ్మెల్యేకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసహనానికి అసంతృప్తికి లోనైనటువంటి మల్లిపెద్ది సుద్దిరెడ్డి కొంత పార్టీ కార్యక్రమాలకు అంటుముట్టనట్టుగా ఉండడము, ఇటు మల్లిపెద్ది సుద్దిరెడ్డికి ఇటు మల్లారెడ్డికి అయితే పచ్చగడ్డ వేస్తే బగ్గు అన్నటువంటి పరిస్థితిలో ఒకనొక సందర్భంలో సమ్మేళనాలలో కూడా గొడవలు పడినటువంటి పరిస్థితి ఉన్నది. రెండు వర్గాలు బాహాబాయికి దిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే 2018లో టికెట్ 2018లో టికెట్ ఆశించి భంగపడ్డటువంటి మల్లిపెద్ది సుద్దిరెడ్డికి 2023లో కూడా టికెట్ వస్తుందని చెప్పేసి ప్రయత్నించే కానీ టికెట్ మల్లారెడ్డికి కేసీఆర్ ప్రకటించడంతో ఇక టికెట్ రాదని చెప్పి భావించినటువంటి సుధీరెడ్డి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, మల్లారెడ్డిని ఓడించాలన్నటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలోకి రావడం, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా స్వయంగా మల్లిపెద్ది సుధీరెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం, పార్టీలో చేర్పించుకోవడం కూడా జరిగింది. ఒకనొక దశలో ఆయనే క్యాండిడేట్ అవుతారని కూడా ప్రచారం జరిగింది. కానీ లేటుగా కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో టికెట్ రాలేకపోయింది. లేకపోతే మల్లిపెద్ది సుధీరెడ్డికి టికెట్ ఇస్తారని చెప్పేసి భావించారు. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ కొరకు తీవ్రంగా కష్టపడ్డా కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడము, నియోజకవర్గంలో మల్లిపెద్ది సుధీరెడ్డి గెలవడంతో మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి గెలవడంతో మల్లిపెద్ది సుధీరెడ్డి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్నటువంటి లక్ష్యంతో అయితే ఇటు కార్పొరేటర్లు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ తో అనుబంధం ఉన్నటువంటి నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రియా. అండ్ అలాగే రాంబాబు, ఇప్పుడు 19 మంది కార్పొరేటర్ల పార్టీ మార్పుపై ఏదైనా మల్లారెడ్డి స్పందించడం జరిగిందా? ఈ రోజైతే ఇటు మేడ్చల్ మల్కాజ్ సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి విశేష సమావేశం కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. దాంట్లో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అగ్రనేతల దృష్టికి కూడా ఈ యొక్క అంశం కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. దీనిపైన మల్లారెడ్డి ఈ రోజు మరి బీఆర్ఎస్ భవన్ వేదికగా జరిగేటువంటి ఈ యొక్క సమీక్ష సమావేశాలు కూడా దీనిపైన స్పందించేటువంటి అవకాశం కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.